హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొసెస్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ రిటైన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్ ఎవరు డీటెయిల్ గా తెలుసుకుందాం అండి. ముందుగా పీకేఎల్ లెవెల్లో తెలుగు టైటన్స్ స్క్వాడ్ వచ్చేసి 19 ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇందులో 2 years కాంట్రాక్ట్ కింద ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్స్ సాగర్, రోహిత్, చేతన్ రాహు అలాగే నితిన్ రాహుల్ ఈ 4 ప్లేయర్స్ అయితే రిటైన్ అయిపోతారు. మిగతా 15 ప్లేయర్స్ లో రిటైనింగ్ ప్లేయర్ కింద ప్రఫుల్ జవారి రిటైన్ అయ్యే ఛాయిస్ ఉంది. లాస్ట్ సీజన్ లో అంతలో పర్ఫామ్ చేయకపోయినా తను రిటైన్ అయ్యే ఛాయిస్ ఉంది. ఎందుకంటే మెయిన్ గా లాస్ట్ సీజన్ లో ఎక్కువ మ్యాచెస్ ఆడడానికి ఛాయిస్ దొరకలే. లేకుంటే తన నుంచి కూడా మంచి రేట్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మంచిగా ప్లేయర్స్ పై నుంచి దూకి రేట్ పాయింట్ తెచ్చే సత్తా ఉంది. అలాగే టీమ్ కి ఫుల్ సపోర్ట్ కూడా ఇస్తాడు. సో ప్రఫుల్ జవారి రిటైన్ అయ్యే ఛాయిసెస్ అయితే పక్కా కనిపిస్తున్నాయి. అలాగే ఎలైట్ రిటైన్ ప్లేయర్ కింద ముందుగా విజయ్ మాలిక్ పక్కాగా రిటైన్ అవుతాడు. లాస్ట్ సీజన్ లో చూసాం కదా ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెయిన్ గా టీమ్ లో పవన్ లేనప్పుడు యాజ్ ఎ కెప్టెన్ అండ్ ప్లేయర్ గా ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా టీమ్ ని చాలా చక్కగా లీడ్ చేస్తూ టీమ్ కి ఎన్నో విజయాలు అందించాడు. అలాగే తను పర్ఫామ్ చేసిన 22 మ్యాచెస్ లో 7 సూపర్ 10 చేసి టోటల్ గా 172 రేట్ పాయింట్ చేసి టీమ్ కి ఫుల్ సపోర్ట్ గా ఉండే. తనకి యాక్షన్ లో కేవలం 20 lakhs కే తీసుకున్నా తను మాత్రం సూపర్ గా పర్ఫామ్ చేసి టైటన్స్ ఫ్యాన్స్ కి ఫేవరెట్ ప్లేయర్ అయిపోయాడు. సో తను మాత్రం 100% సీజన్ 12 కోసం పక్కాగా రిటైన్ అవుతాడు. ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ కింద రిటైన్ అయ్యే సెకండ్ ప్లేయర్ వచ్చేసి ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్. ఆశిష్ నర్వాల్ కూడా యాక్షన్ లో చాలా తక్కువ మనీ 13 lakhs కే తీసుకున్నా కూడా తను మాత్రం సూపర్ గా పర్ఫామ్ చేశాడు. మెయిన్ గా డూఆర్డై రైడ్ లో పక్కగా పాయింట్ తీస్తూ ఎదురు టీమ్స్ కి చుక్కలు చూపిస్తూ తెలుగు టైటన్స్ కి డూఆర్డై స్పెషలిస్ట్ అయిపోయాడు. అలాగే టీమ్ లో ప్లేయర్స్ అవుట్ అవుతున్న టైంలో ఆపద్ బాంధవుడిలో వెళ్ళి టీమ్ కి మంచి సూపర్ రైడ్స్ ఇస్తూ టీమ్ ని ఆల్అౌట్ నుంచి ఎన్నో సార్లు సేవ్ చేశాడు. అదే కాకుండా తను పర్ఫామ్ చేసిన 22 మ్యాచెస్ లో 5 సూపర్ రైడ్స్ అలాగే 2 సూపర్ 10 చేసి టోటల్ గా 120 రేట్ పాయింట్ చేసి టీమ్ కి థర్డ్ రైడర్ గా ఫుల్ సపోర్ట్ గా ఉంది. ఇలాంటి వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆశిష్ నర్వాల్ ని టైటన్స్ పక్కాగా రిటైన్ చేయబోతుంది. అలాగే ఎలైట్ రిటైన్ ప్లేయర్ కింద మరో 2 ప్లేయర్స్ తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ డిఫెండర్స్ అంకిత్ జగ్లన్ అండ్ అజిత్ పవార్. ఇద్దరు కూడా సీజన్ 12 కోసం రిటైన్ కాబోతున్నారు. డిఫెన్స్ సైడ్ నుంచి అంకిత్ జగ్లన్ ప్రతి మ్యాచ్ లో ఎక్కడా తగ్గకుండా ప్రతి ప్లేయర్ పై విరుచుకుపడి సింపుల్ గా ట్యాకిల్ చేస్తూ 4 సూపర్ ట్యాకిల్స్ అలాగే 2 హై-5 సాధించి టోటల్ గా 45 ట్యాకిల్ చేసి టీమ్ కి బెస్ట్ డిఫెండర్ గా ఉన్నాడు. అలాగే అజిత్ పవార్ ప్రతి మ్యాచ్ లో సూపర్ గా ఆడుతూ టీమ్ కి మంచి ట్యాకిల్ పాయింట్స్ అందించాడు. తన 22 మ్యాచెస్ లో ఒక హై-5 సాధించి టోటల్ గా 34 ట్యాకిల్ చేసి టీమ్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు. సో ఈ ఇద్దరు స్ట్రాంగ్ డిఫెండర్స్ కూడా పీకేఎల్ సీజన్ 12 కోసం రిటైన్ అయ్యే లిస్ట్ లో పక్కాగా ఉంటారు. ఎలైట్ రిటైన్ ప్లేయర్స్ కింద విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్, అజిత్ పవార్ అండ్ అంకిత్ జగ్లన్. రిటైనింగ్ ప్లేయర్ కింద ప్రఫుల్ జవారి. ఎగ్జిస్టింగ్ న్యూ యంగ్ ప్లేయర్ కింద సాగర్, రోహిత్, చేతన్ రాహు అండ్ నితిన్ రావల్. టోటల్ గా 9 ప్లేయర్స్ అయితే పీకేఎల్ సీజన్ 12 కోసం రిటైన్ కాబోతున్నారు. అలాగే ఎన్వైపీ ప్లేయర్స్ కింద 4 ప్లేయర్స్ అయితే టీంలోకి వస్తారు. వాళ్ళెవరో తెలుగు టైటన్స్ ఇంకా అనౌన్స్ చేయలే. తెలుగు టైటన్స్ అనౌన్స్ చేసిన వెంటనే మన ఛానల్లో వీడియో పెట్టేస్తా, రెడీగా ఉండండి. సో ఇది గాయస్ తెలుగు టైటన్స్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్. ఇప్పుడు పీకేఎల్ సీజన్ 12 కోసం రిలీజ్ చేయబోయే ప్లేయర్స్ లిస్ట్ చూద్దాం రండి. పీకేఎల్ సీజన్ 12 కోసం అయితే టోటల్గా 10 ప్లేయర్స్ని అయితే తెలుగు టైటన్స్ రిలీజ్ చేయబోతుంది. అందులో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి తెలుగు టైటన్స్ మెయిన్ ప్లేయర్ పవన్ షెరావత్. పవన్ షెరావత్ పర్ఫార్మెన్స్ టీంని లీడ్ చేయడం అంతా పర్ఫెక్ట్గా ఉంది. కానీ తనకు పెట్టిన మనీ 1.725 CR ఎక్కువ ఉండడంతో తనని పీకేఎల్ సీజన్ 12 యాక్షన్లోకి అయితే వదిలేస్తున్నారు. ఒకవేళ తనని రిటైన్ చేసుకోవాలంటే సీజన్ ప్రైస్ 1.725 CR కన్నా ఎక్కువ మనీ పెట్టి రిటైన్ చేసుకోవాలి. అలా చేస్తే వేరే స్ట్రాంగ్ ప్లేయర్స్ని బై చేయడానికి పర్సు సరిపోదు. సో పవన్ని పక్కాగా రిలీజ్ చేస్తారు. కానీ పవన్ని మళ్ళీ టీంలోకి తెచ్చే ఛాయిసెస్ అయితే పక్కాగా ఉన్నాయి. అది ఎలా అంటే FBM కార్డ్ యూజ్ చేసి లాస్ట్ సీజన్ లో చేసినట్టే పవన్ కి FBM కార్డ్ యూజ్ చేసి టీంలోకి తీసుకురావచ్చు. లాస్ట్ సీజన్ 1.725 CR కన్నా తక్కువ మనీ 1 CR to 1.5 CR మధ్యలో పవన్ యాక్షన్ లో అవైలబుల్ గా ఉంటే తెలుగు టైటన్స్ అయితే పవన్ కి 100% FBM యూజ్ చేస్తారు. అలాగే టీంలోకి తిరిగి తెస్తారు. పీకేఎల్ 12 కి రిలీజ్ కాబోయే సెకండ్ ప్లేయర్ వచ్చేసి క్రిషన్ దుల్. పీకేఎల్ సీజన్ 10 పర్ఫార్మెన్స్ చూసి పీకేఎల్ లెవెల్లో 70 lakhs పెట్టి యాక్షన్ లో కొంటే సీజన్ 10 లో టాప్ డిఫెండర్ గా ఉన్న దుల్ సీజన్ 11 లో అంతలా పర్ఫామ్ చేయలేకపోయాడు. సీజన్ లో 19 మ్యాచెస్ ఆడితే మ్యాచ్ కి ఒక్క ట్యాకిల్ చొప్పున కేవలం 21 ట్యాకిల్స్ మాత్రమే చేసి టైటన్స్ ఫ్యాన్ ని చాలా నిరాశపరిచాడు. తనకు పెట్టిన 70 lakhs కి ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో టైటన్స్ సీజన్ 12 కోసం పక్కాగా దుల్ని రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ రిలీజ్ అయ్యే ప్లేయర్ వచ్చేసి మంజిత్ శర్మ. యాక్షన్ లో 27 lakhs కి తీసుకున్న టైటన్స్ తనపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. థర్డ్ రైడర్ గా ఉండి టీమ్ కి మంచి స్కోర్ అందిస్తాడు అనుకున్నాం. కానీ 14 మ్యాచెస్ ఆడిన తను కేవలం 20 రేట్ పాయింట్స్ మాత్రమే చేసి చాలా నిరాశపరిచాడు. తన నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ రాకపోవడంతో సీజన్ 12 కి రిలీజ్ చేసే ఛాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ రిలీజ్ ప్లేయర్ వచ్చేసి శంకర్ గడాయ్ నుంచి కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాలే. తన 16 మ్యాచెస్ లో ఒక రేట్ పాయింట్
అలాగే 16 టాకిల్ పాయింట్స్ సాధించి అంతలా పర్ఫామ్ చేయలేకపోయాడు. దీంతో శంకర్ గడై కూడా పీకేఎల్ సీజన్ 12 కోసం రిలీజ్ అయ్యే ఛాయిసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మిగతా 6 ప్లేయర్స్ సంజీవి, ఓంకార్ పటేల్, అమిత్ కుమార్, మిలాద్ జాబరీ, సుందర్ అండ్ మొహమ్మద్ మాలక్. ఇందులో ఏ ప్లేయర్ కూడా సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఛాయిస్ వచ్చిన 2-3 మ్యాచెస్ లో కూడా సరిగ్గా వినియోగించుకోకపోవడంతో ఈ 6 ప్లేయర్స్ కూడా రిలీజ్ అయ్యే ఛాయిసెస్ పక్కాగా కనిపిస్తున్నాయి. ఇది గైస్ పీకేఎల్ సీజన్ 12 కోసం తెలుగు టైటాన్స్ రేటింగ్ అండ్ రిలీజ్ ప్లేయర్ లిస్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.